హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బన్ను. ఇప్పుడైతే జైలుకి నుంచి అయితే బయటకు వస్తున్నా గాయస్. ఫుల్ బీపీలు ఎక్కిస్తారు ఈ పోలీసులు అయితే. మొత్తం స్టోరీ చెప్తా మీకు ఏమైందో. నేనైతే ఒక స్టీలింగ్ అయితే పోయినా. ఇక్కడ చూడరు గాయస్ ఎన్ని గన్లు ఉన్నాయో. ఇప్పుడు ఇచ్చారు గాయస్ గన్నులన్నీ. ఈడు సెక్యూరిటీ గార్డ్ గారు ఫుల్ బీపీలు ఎక్కిస్తుంది గాయస్. నాకైతే మెంటల్ ఎక్కిపోయింది. గన్నులు లేవు కాబట్టి ఏమన్నా లేదైతే హమ్మర్ మనోడైతే తెచ్చి పెట్టమన్నా ఆల్రెడీ కాళ్ళ మీకు తెలుసు కదా గైస్. ఇంకా జీటీఎఫ్ఐ అట్లాంటి దాంట్లో ఎట్లయితే జైలుకు అయితే కాల్ అయితే చూపిస్తారో అట్లనే కాల్ చేసి చెప్పిన హమ్మర్ క్రేజీ ఉంది గైస్. ఫ్రంట్ లుక్ చూడరు గైస్ ఎట్లుందో ఒకసారి, క్రేజీ ఉంది. ఇప్పుడైతే మనమైతే ఒక స్టీలింగ్ అయితే వేయబోతున్నాం గైస్. బయటకు వచ్చినప్పుడే స్టీలింగ్ ఏంటంటే అది బిలియన్ డాలర్స్ వచ్చాయి గైస్. మనమైతే స్టీలింగ్ చేస్తే అది కూడా లామర్ గాడి చెప్పిండు, వాడే ఇచ్చిన మిషన్. వాడికి ఇవ్వద్దు, వాడికి మనం ఇస్తే వాడు ఉంచుకుంటే ఇంకా తెలిసిపోతుంది. వానికి మనం ఇస్తే వేరే సిటీకి ట్రాన్స్పోర్ట్ చేసుకుంటాడు. ఇంకా మన అవసరం లేదు. అది హమ్మర్ గైస్. ఆ వెహికల్ అయితే ఇదే గైస్ మన ఇల్లు. అది ఇంటికి పోయి స్నానం చేస్తా అంటే కూడా సెక్యూరిటీ గార్డ్ పోలిస్తలేడు. అంటే ఇంకా పక్కనే ఉంది కానీ ఇంకా ఎవ్వరు అసలు చెయ్యరు అట్లా. హలో సరే, ఇప్పుడైతే ఇంకా ఈ డిఫెండర్ గైస్, ఈ డిఫెండర్ వల్ల లాస్ట్ టైం పైసలు దొంగతనం చేసి ఈ డిఫెండర్ తీసుకొని వస్తుంటే ఈ డిఫెండర్ టైర్లు పంచర్ అయిపోయినాయి. ఈ డిఫెండర్ ఇంకా లామర్ వాళ్ళ ఇంటికాడ పెట్టేసి వచ్చేసిన. ఇప్పుడైతే డ్రెస్ చేంజ్ చేసుకున్నాం గైస్. నా అవతారం చూసినారు కదా ఎట్లుందో. డ్రెస్ చేంజ్ చేసుకున్న తర్వాత మీకు కలుస్తా. లామర్గా రిపేర్ చేసేసాను ఆ వెహికల్ని. డ్రెస్ చేంజ్ అయితే అయిపోయింది గాయస్. ఏదో తేడా కొడుతుంది సీనా. అయ్యా గాయస్, వెస్ట్ వేసుకోవడం అయితే మర్చిపోయినాం గాయస్. మనమైతే వెస్ట్ వేసుకుంటా. ఇప్పుడైతే వెస్ట్ అయితే వేసేసుకున్నా గాయస్. వెస్ట్ అయితే అయిపోయింది. వెస్ట్ ఏం లేదు, ఇన్ఫినిటీ వెళ్తాం అన్నమాట. కొన్ని సౌండ్స్ వస్తాయి, డిస్టర్బ్ అయితే కాకండి కొంచెం. ఇప్పుడైతే తీసుకున్నా. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గాయస్. సపోర్ట్ అయితే కావాలి, మీ సపోర్ట్ నాకు చాలా. ఇంకా కొత్త వీడియోస్ కూడా వస్తాయి. మీరు ఒకవేళ మంచిగా 10,000 సబ్స్క్రైబర్స్ అట్లా 1000 సబ్స్క్రైబర్స్ 10,000 సబ్స్క్రైబర్స్ అట్లా దాటిర్రనుకో జీపీఎస్ అయితే ఆన్ చేసుకుందాం. వెళ్ళిపోయిన తర్వాత కలుస్తాయి. అప్పుడు చెప్తా మీకు స్టోరీ మొత్తం. ఫుల్ వెతికితే దొరికింది గాయస్. మొత్తం దారిలో కొన్ని ప్యాచ్లు కూడా అయినాయి. ఒక క్వశ్చన్ గైస్, దారిల మధ్యలో ఒక కంట్రోల్ అయితే చేంజ్ చేసిన. అదేందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇదే గైస్ అంగూరి గైస్ కార్ కనిపించింది. ఇక వస్తారు. ఈడ మనకున్న ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే గాయస్, కార్ దిగుతూనే వీళ్ళు షూట్ చేస్తారు, లేకపోతే ఏం పెట్టుకొని ఉంటారు అంతే. ఫుల్ వెపన్స్ ఉన్నాయి. ఏమైనా చేద్దామా? స్టిక్కీ బాంబ్స్తో ఏమైనా చేద్దామా? సరే రైట్ తీసుకుందాం. ఫస్ట్ అయితే వెళ్ళిపోదాం. నాకు దీన్ని వేలు చేయబుద్ధి అవుతుంది గాయస్. ఇదే గైస్ హమ్మర్ అయితే. దీని కలర్ చేంజ్ అట్లాంటివి మన కాడ చెయ్యరు కూడా. ఇప్పుడైతే వెళ్ళిపోదాం గైస్ మనమైతే. నాకు ఎందుకో దీన్ని ఏమైనా చెయ్యబుద్ధి అవుతుంది. దర్రా నీకు గుద్దుతా గారా, వీళ్ళందరూ నీకు ఉద్దేశం పేల్చేస్తా గైస్. మన హమ్మర్ ఇంకా ఒక హెలికాప్టర్ ఉంటుంది గైస్. ఆ హెలికాప్టర్ ఇంకా మన హమ్మర్. హెలికాప్టర్ అయితే మనమే ఉంచుకుంటాం అనమాట. కానీ హమ్మర్ మాత్రం అమ్మేస్తున్నాం. ఆ హెలికాప్టర్ మనతో పాటే వస్తుంది గ్యాస్. ఆ హెలికాప్టర్ ఈ హమ్మర్ కూడా ఎంత క్రేజీ ఉంది గ్యాస్. ఫ్రంట్ లుక్ దానికంటే బాగుంది, కానీ ఇది ఏదో చిన్నగా కొడుతుంది నాకు ఎందుకో. అది బాగుంది, అది ఫుల్ లుక్ బాగుంది. మొత్తం అందరిని గుద్దేసిన గ్యాస్. ఇప్పుడైతే ఎవ్వరు ఏం చేయలేరు, మనల్ని లేని కూడా లేరు ఎవ్వరు. ఇప్పుడైతే ఇంటికి వెళ్దాము. ఇంటికి వెళ్ళి మంచిగా వానికి అయితే అమ్మేసిన తర్వాత ఇదే గాయస్. ఫస్ట్ ఇది చూపిస్తాను మీకు, స్టోరీ చెప్తలే. అదేంటంటే అప్పుడు డిఫెండర్ని అయితే డిఫెండర్ అంటున్నా. ఇప్పుడైతే వెళ్ళిపోదాం గైస్. నాకు ఎందుకో దీన్ని పేల్చేబుద్ధి అవుతుంది. పేలుద్దాం గైస్. పేలుద్దామా? వద్దులేండి గైస్, ఇంకే పేలుద్దామా? నాకే కొంచెం తేడా డౌట్ ఉంది. సరే గైస్, పేల్చేద్దాం. ఏదైతే అది కానీ పేల్చేద్దాం. పేలుస్తే ఒక పని అయిపోతుంది గైస్, ఎందుకు అవసరమా? పేల్చేద్దాం. స్టిక్కీ బాంబ్స్ వేసి పేల్చేసుడే. అవ్వనికి తినేలేదు. స్టిక్కీ బాంబ్ ఏంది కెమెరా యాంగిల్ మారిపోతుంది, అదంతా గ్లిచ్చా. మన హమ్మర్కి అయితే ఏం కాదు గైస్. దానికైతే ఆల్రెడీ టైర్స్కి ఏం కావు, దేనికైనా ఏం కాదు. మన డిఫెండర్కి మాత్రం ఇట్లా అయింది. ఈ హమ్మర్కి కూడా ఏం కాదు గైస్. ఆ హెలికాప్టర్కి కూడా ఏం కాదు, ఎందుకంటే అవి ఆర్మీ వెహికల్స్. ఈ హమ్మర్ ఇంకా హెలికాప్టర్ మనదైతే మనము చేసేసుకున్నాం. కస్టమ్స్లోకి వెళ్ళి చేసినాం అనమాట. ఆర్మర్ అయితే వేసుకున్నాం, బుల్లెట్ ప్రూఫ్ అన్నీ. ఇప్పుడైతే ఈ డాగి మంచి లుక్ వేద్దాం.
కార్ నుండి ఫోన్ తీయడానికి వస్తలేదు గైస్, లేకపోతే స్టిక్కీ బాంబ్స్ అప్పుడే కార్ నుండి యాక్టివేట్ చేస్తుండే నేనైతే. 3, 2, 1 స్టార్ట్. పేలిపోయింది గాయస్. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోదాం గాయస్. మన అమ్మాయి తీసుకొని అయితే ఇంటికి వెళ్ళిపోదాం. మీరైతే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మళ్ళీ ఇంకొక వీడియోలో పార్ట్ 2లో అయితే కలుస్తాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్ గాయస్. పార్ట్ 2 కొంచెం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి ఈ వీడియో చూసిన తర్వాత. బాయ్ గాయస్, బాయ్ బాయ్. అయ్యో గాయస్, చూసిరా గాయస్, డోర్లు మొత్తం ఊగిపోతున్నాయి. పార్ట్ 2 కోసం ఎంతమంది వెయిట్ చేస్తారో కామెంట్ చేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు నాకైతే మీ సపోర్ట్ అయితే కావాలి. సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్, టేక్ కేర్.